రాజంపేట స్టేషన్లో అదనపు స్టాపేజ్ ఏర్పాటు ఇది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ సభకు చేసిన అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాజంపేట పట్టణంలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో తిరుపతి నిజాముద్దీన్ ఢిల్లీకి పోయే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ స్టాఫ్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. పొద్దున్నే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రైల్వే వ్యవస్థకు ఒక శుభ పరిణామంగా గత 3 పర్యాయాల నుంచి రైల్వే వ్యవస్థ యొక్క రూపురేఖలే మారాయి. ముఖ్యంగా ఒకప్పుడు రైల్వే లైన్లు కానీ కొత్త రైళ్లు కానీ కేవలం నార్త్ ఇండియాకే ఉండేవి. ఇప్పుడు మన సౌత్ ఇండియా అనుకోండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ కూడా కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త టాయిలెట్స్, కొత్త ప్లాట్ఫామ్లు, కొత్త రైళ్లు వస్తున్నాయంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే కాలంలో కూడా రైల్వేకు ఒక మహర్దశ పట్టుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం విషయానికి వస్తే ఎందరో ప్రయాణికులు ఇక్కడి నుంచి ఢిల్లీకి పోవాలంటే స్టాప్ లేక కడపకో లేకపోతే తిరుపతికి పోయి ఎక్కే పరిస్థితి నుంచి ఇక్కడే స్టాప్ ఏర్పాటు చేసేదానికి ఇక్కడ పాటుపడిన బీజేపీ నాయకులకు, అలాగే మా ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాష్ట్రము, దేశం అభివృద్ధి చెందాలంటే ఒక విజనరీ కలిగిన నాయకుల చేతిలో ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు మన కళ్ళ ముందర తేటతెల్లమైంది. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తామా అనిపిస్తూ ఉంది. ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్కు సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్లను కూడా తలదన్నే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెడీ అవుతూ ఉంది. అలాగే గుంతకల్ డివిజన్లో 17 స్టేషన్లను సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించే పద్ధతిలో ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు తీసుకుంటా ఉందంటే ఒకసారి ఆలోచించాలా. మనం వేసే ఓటు సరైన నాయకునికి వేస్తే, సరైన పార్టీకి వేస్తే మన భారతదేశం యొక్క రూపురేఖలు ఎలా మారుతాయో అవి మన కళ్ళ ముందరే కనపడతా ఉంది. కాబట్టి భారతదేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ విజ్ఞత, తెలివిగల, అలాగే దార్శనికమైన నాయకత్వం వైపు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రాబోయే కాలంలో జరుగుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ముఖ్యంగా ఈరోజు మా దృష్టికి ఆర్ఓబి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు గారు ఆ విషయం మా దృష్టికి తీసుకొని రావడం, తప్పకుండా ఏదైతే ఆర్ఎన్బి ఇష్యూ దాంట్లో ఉందో దాన్ని పరిష్కరించి స్టేట్ గవర్నమెంట్ ద్వారా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేదానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాం.